రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆర్ఎస్ఎస్ నేటితో 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. మహారాష్ట్రలో 100 ఏళ్ల ఉత్సవాలు ఘనంగా నిర్వహించింది ఆర్ఎస్ఎస్. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ సీనియర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం ఏ దేశంపై ఆధారపడకూడదని చెప్పారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను తప్పుబట్టాయి ప్రతిపక్షాలు. ఆర్ఎస్ఎస్ మనువాది సిద్ధాంతాన్ని ఎందుకు అనుసరిస్తుంది అని ప్రశ్నించాయి. ఇప్పుడు 100 ఏళ్ల వేడుకలు జరుపుకున్న ఆర్ఎస్ఎస్ దేశ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఎక్కడ పోయిందని నిలదీశాయి. మనం ఏ దేశంపై ఆధారపడకూడదన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. మనం స్వదేశీపైనే ఆధారపడాలని, స్వావలంబనపై దృష్టి పెట్టాలన్నారు. అమెరికా తన సొంత ప్రయోజనాల కోసం కొత్త టారిఫ్ విధానం అమలు చేస్తోందన్నారు. కానీ అమెరికా టారిఫ్ల వల్ల అనేక దేశాలపై ప్రభావం ఉంటుందని చెప్పారు. మహారాష్ట్ర నాగపూర్లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు మోహన్ భగవత్. ఆర్ఎస్ఎస్ ప్రాముఖ్యతను కొనియాడారు. और इसलिए इस निर्भरता को मानते हुए, विश्व जीवन की एकता को मानते हुए हमको स्वदेशी और स्वावलंबन का पर्याय नहीं, हमको आत्मनिर्भर होना पड़ेगा, स्वावलंबी जीवन जीना पड़ेगा, स्वदेशी का उपयोग करना पड़ेगा और फिर भी अंतर्राष्ट्रीय संबंधों का सब प्रकार के राजनयिक हो, आर्थिक हो, व्यापारिक हो, इन सबका जतन हमको करना पड़ेगा. ఆర్ఎస్ఎస్ కు దేశంలోని కొందరు వ్యక్తులే కావాలన్నారు కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్. ఆర్ఎస్ఎస్ నేతలు మనువాది సిద్ధాంతాన్ని ఎందుకు అనుసరిస్తున్నారని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ ఏర్పాటై 100 ఏళ్లైనా ఇప్పటికీ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారన్నారు. సంఘ్ దేశంలోని ఎస్సీ ఎస్టీల హక్కులను కాలరాసిందన్నారు. ఇదంతా అడ్డుకోవాలంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు మాణిక్యం ఠాగూర్. आरएसएस 100 साल का बाद भी ओबीसी शेड्यूल कास्ट शेड्यूल ट्राइब का जगह नहीं देती है. अभी तक आरएसएस का चीफ कोई भी ओबीसी एससी और शेड्यूल ट्राइब नहीं बन पाए. क्यों? उनका मनुवाद का मानसिकता है और आरएसएस कभी भी इस देश में सिर्फ कुछ ही लोगों के लिए काम करती है. इस देश का बचाने के लिए हम सारे लोगों का लड़ना पड़ेगा आरएसएस का इस नफरत का बाजार का सामने. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాల్గొన్నదంటూ ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కనీసం ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూడా ఉద్యమంలో పాల్గొనలేదని చెప్పారు. ఒక్కరూ చనిపోలేదని, ఒక్కరు కూడా జైలుకు వెళ్లలేదని తెలిపారు. ప్రధాని చెప్పే అబద్ధాల గురించి ప్రపంచమంతా తెలుసన్నారు ఓవైసీ. तो मालूम ये हुआ कि आरएसएस का एक भी आदमी मुल्क की आजादी में अपनी जान नहीं गंवाया. एक भी आदमी. अगर नाम है तो बता दो हमको. आरएसएस का कोई भी आदमी आरएसएस के बनने के बाद जेल को नहीं गया. ये तारीख है. हमको एक एक चीज मालूम. आज वजीर आजम ये जो बात कर रहे हैं ना, ये बिल्कुल गलत है. స్వాతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటని ప్రశ్నించారు సిపిఐ నేతలు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ గతంలో మన సమాజం కోసం, కల్చర్ కోసం ఏమైనా చేసిందాన్ని నిలదీశారు.